ప్రభువుని నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు బైబిల్లోని ఒక గొప్ప కథను తెలుసుకోబోతున్నాం. మంచి కాపరి యేసు బోధ. ఒకరోజు యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన వారిని చూసి ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఒక కాపరి 100 గొర్రెలను కాపాడుతున్నాడు. యేసు అన్నాడు, ఒకరోజు వాటిలో ఒక గొర్రె తప్పిపోయింది. కాపరి వెంటనే మిగతా 99 గొర్రెలను సురక్షితంగా ఉంచి ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె కోసం అడవుల్లో కొండల్లో వెతికాడు. రాత్రి అయింది. గాలి బలంగా వీస్తుంది. కానీ కాపరి ఆగలేదు. చివరికి ఆ గొర్రెలను కనుగొన్నాడు. అది భయంతో వణుకుతూ ఉంది. కాపరి దానిని తన భుజాలపై ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. సంతోషంగా అన్నాడు, నా గొర్రె మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. యేసు మళ్ళీ అన్నాడు, నేను ఆ మంచి కాపరి. నా ప్రజలు తప్పిపోయినప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాకు విలువైన వారు. నీతి. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. మనం ఎంత దూరమైనా వెళ్ళినా ఆయన ప్రేమ మన వెంటనే వస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దేవుని వాక్య కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి మీతో ఉండునుగాక. ఆమెన్.